కేటీఆర్ ఇవాళ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళారు. అలాగే మరికొన్ని రోజుల పాటు వెళ్తారు. కాకపోతే ఏ రోజు ఏం జరుగుతుందనే భయం మాత్రం గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కవిత అనేకసార్లు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆవిడికి వీళ్ళు ముందు ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఆ సమాధానాల్లో ఉన్న డొల్లతనాన్ని ప్రశ్నిస్తారు. అందులో నుంచి కొన్ని పాయింట్స్ మిగతా అధికారులను ప్రశ్నిస్తారు. అవన్నిటిని లెక్క తీసుకున్నాక ఎదురు పెడతారు. ఇందులో నువ్వు తేడా చేసావంటారు, కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అక్కడ కోర్టులు కూడా ఆ సాక్ష్యాలు ఎదురుగుండా ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేకపోతాయి. కవిత విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో తొలి రోజు విచారణ 7 గంటల పాటు జరిగింది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ మీద ఈడీ అధికారులు ఆరా తీశారు. విదేశీ సంస్థకి 45.7 కోట్ల బదిలీ వ్యవహారంలో ప్రధానంగా ప్రశ్నించారు. ఇందులో ప్రధానంగా వినబడేది ఏంటయ్యా అంటే ఏమడుగుతారు, నువ్వు పర్మిషన్ తీసుకున్నావా, కేంద్రం పర్మిషన్ తీసుకున్నావా అని అడుగుతారు. తీసుకోలేదు అంటే అది తప్పే కదా అని అడుగుతారు. అట్లాగే ఏ విధంగా విదేశీ సంస్థకి ఇచ్చేసావు, కొన్ని క్యాబినెట్ పర్మిషన్ తీసుకున్నావు అని అడుగుతారు. తీసుకోలేదు, తర్వాత తీసుకుందాం అనుకున్నాం, రాటిఫై చేసుకుందాం అనుకుంటారు. ఎట్లా చేస్తావు అన్నటువంటి పాయింట్ అడుగుతారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమా కాదా అంటారు. తర్వాత అసలు అక్కడికి వెళ్ళిన డబ్బులు వెనక్కి ఏమొచ్చినాయి అన్నది ఈలోపు ఈడీ ఆరా తీస్తుంది. ఆ పాయింట్ ఆధారంగా మిగతా కథ నడుస్తుంది.